సీతను వెతకడానికి వానర సైన్యం సముద్రం ఒడ్డున నిల్చొని ఉంది. 100 యోజనాల విశాలమైన సముద్రాన్ని ఎవరు దాటగలరని అందరూ నిస్సహాయంగా చూస్తున్నారు. అంగదుడు, జాంబవంతుడు వంటి యోధులు కూడా తమ వయసు రీత్యా అంత దూరం వెళ్ళలేమని చెప్పారు. అదే సమయంలో అపారమైన శక్తివంతుడైన హనుమంతుడు తనకేమీ తెలియదన్నట్టు ఒక మూలన మౌనంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు, ఆంజనేయ, మౌనంగా ఉన్నావేంటి? పవనపుత్రుడివి, దేవత వరాలతో జన్మించిన వాడివి. నీ పరాక్రమం నీకు గుర్తులేదా? ఈ సముద్రం నీకు ఒక లెక్క, లే అన్నాడు. ఆ ఒక్క మాటతో హనుమంతుడిలో నిద్రపోతున్న శక్తి అగ్నిపర్వతంలా బద్దలైంది. జై శ్రీరామ్ అని నినదిస్తూ ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని దాటడానికి సిద్ధమయ్యాడు. ఇలా మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక హనుమంతుడున్నాడు. అపారమైన ప్రతిభ, చెప్పలేనంత శక్తి మనలోనే దాగి ఉంది. కానీ జీవితంలో ఎదురయ్యే ఓటములు, విమర్శల కారణంగా మన శక్తిని మనమే మరిచిపోయి ఒక మూలన కూర్చుంటాం. కావాల్సిందల్లా మన బలాన్ని గుర్తు చేసే ఒక జాంబవంతుడు మాత్రమే. అదొక స్నేహితుడు కావచ్చు, గురువు కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.